E20 పెట్రోల్ వల్ల కార్ల యొక్క సేల్స్ భారీగా పడిపోయాయని చెప్పి ఇప్పుడు కొంతమంది కొన్ని విషయాలు చెప్తున్నారు. డీలర్లే స్వయంగా చెప్తున్నారు. ఇప్పటికే 50,000 కార్లు పెట్రోల్కి సంబంధించినటువంటి కార్లు స్టాక్ ఉండిపోయింది. అది i20, i10 అలాగే టాటా నెక్సాను, టాటాకి చెందినటువంటి మరికొన్ని కార్లు, ఇలా పెట్రోల్తో తయారైనటువంటి కార్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ పెట్రోల్ కార్లు ఏవైతే ఉన్నాయో, ఈ పెట్రోల్ కార్ల యొక్క దివి బాగా తగ్గిపోయి సేల్స్. అందుకే వీటికి భారీ డిస్కౌంట్తో వీటిని ఏదో ఒక విధంగా సేల్ చేసేయాలని చూస్తున్నారని కూడా ఒక వార్త అయితే వస్తుంది. అయితే ఇందులో నిజమెంత అబద్ధం ఎంత ఏంటి అనేది చెప్పడానికి చూస్తే చాలా మంది, అంటే నాకు తెలిసినటువంటి స్నేహితులు, కారులో ఉన్నటువంటి స్నేహితులు అడిగితే, నాదైతే 2023 కంటే ముందు మోడలే, 2018 మోడల్, 2016 మోడల్, 2017 మోడల్ అని చాలా మంది చెప్పారు. అయినా సరే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను కంపెనీ వాళ్ళు చెప్పిన విధంగానే సర్వీస్ చేస్తున్నాను. కొంతమంది సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే వాళ్ళు కూడా E20 పెట్రోలే వాడుతున్నాము, మాకు ఎటువంటి సమస్య రాలేదు ఇప్పటి వరకు, నేను ఇంజిన్ ఆయిల్ టైం టు టైం చేంజ్ చేసుకుంటాను, నాకు ఎటువంటి సమస్య రాలేదని మా ఈశ్వర్ అనే మిత్రుడు కూడా చెప్పాడు. అంటే అందరూ, ఇంచుమించు అందరూ చెప్తున్నారు అదే. 2023 కంటే ముందు ఉన్నటువంటి కార్లలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కొంతమంది చెప్తున్నట్లుగా అంటున్నారు. మరి నా బైక్ ఏదైతే ఉందో అది 10 సంవత్సరాలుగా వాడుతున్నాను, 11 సంవత్సరాలు, 2015 మార్చిలో కొన్నాను. ఇప్పటి వరకు నాకు ఎటువంటి సమస్య రాలేదు, పికప్ తగ్గలేదు. ఇక నేను అబద్ధాలు ఆడతాను అనుకుంటే ఇక మీ ఇష్టం. అలాగే ఇంతకుముందు కూడా చెప్పాను, మైలేజ్ తగ్గింది, 6-7 కిలోమీటర్లు తగ్గింది లీటర్కి అని చెప్పాను. 60 ఇవ్వాల్సిన దగ్గర 53 ఇస్తుందని చెప్పాను. అంతకుముందు ఏమొచ్చేసి 3-4 అనుకున్నాను, తర్వాత చూస్తే అలాగది సంవత్సరానికి కొంచెం తగ్గుతూ ఉంది. ఇప్పుడు 6-7 కిలోమీటర్లు అయితే మైలేజ్ తగ్గింది. దానికి నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను. మరి మైలేజ్ తగ్గిందంటే మనం భరిస్తున్నాం కాబట్టి ఈరోజు రైతుల జోబులకు డబ్బులు వెళ్తున్నాయి. ఇప్పుడు దీన్ని ఎలాగైనా బదనాం చేయాలి. ఇప్పుడు ఈ సేల్స్ తగ్గడం వల్ల అదే విధంగా టాటాకి చెందినవి, లేకపోతే మారుతి సుజుకికి చెందినటువంటివి, అలాగే మిగతా కంపెనీలకు చెందినటువంటివి ఈవీలు తీసుకోండి. ఈవీలు తీసుకోవడం వల్ల కూడా మనకి మంచిదే కదా. కాకపోతే దూర ప్రయాణాలకి కొంచెం ఈవీలో భయపడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఛార్జీల పాయింట్లు వస్తున్నాయి, కాకపోతే ఇప్పుడు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ వెహికల్స్ ఎక్కువ అవుతుంటే ఆ పాయింట్లు కూడా ఎక్కువ అవుతాయి. మనం దేనికైనా సరే దేశం బాగుపడాలి అనుకున్నప్పుడు మనం కూడా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. నా వరకు నేను నా పెట్రోల్ E20 కొట్టుకుంటున్నాను, లీటర్కి 7 కిలోమీటర్లు వదులుకుంటున్నాను, త్యాగం చేస్తున్నాను. అందరూ చేయలేకపోవచ్చు అనుకుంటారు, చెయ్యాలి, తప్పదు. ఇప్పుడు అమెరికా బాగుపడిపోయింది, చైనా బాగుపడిపోయింది అంటే వాళ్ళు సంపాదించిన దీంట్లో ఖచ్చితంగా ఎటువంటి లొసుగులు లేకుండా 30% ప్రభుత్వాలకు ఇచ్చేస్తారు, 30-40%. ఇక్కడ డబ్బున్న వాళ్ళు మాత్రమే పన్నులు కడతారు, మిగతా వాళ్ళు ఏమొచ్చేసి మీ ఎగమెట్టడానికే చూస్తారు. కానీ అక్కడ అలా కాదు, ప్రతి వ్యక్తి 30% పన్నులు కడతారు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ GST పెడితేనే మనం ఏడుస్తున్నాం. ఆ GSTతో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాంటిది ఒక కార్యక్రమం పెట్టి గత 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ కనుక ఇప్పుడు బీజేపీ 10 సంవత్సరాలుగా చేసినటువంటిది ఏదైతే ఉందో అది 60 సంవత్సరాలుగా చేసినట్లయితే ఈరోజు మనం ఎక్కడ ఉంటాం? ఈరోజు అమెరికా తర్వాత సెకండ్ ప్లేస్లో ఉండాల్సింది మనం, చైనా వాడు కాదు. చైనా వాడు 1990 తర్వాతనే, 1989, 90లో కూడా చైనా వాడు మనకంటే ఆకలితో అలమటించినటువంటి పరిస్థితి. మరి కేవలం ఇప్పుడు ఈ 36 సంవత్సరాల్లో ఎంత బాగా డెవలప్ అయ్యాడు. అదే మనం చెప్తున్నట్లుగా మొదటి నుంచి కూడా మన యొక్క విజ్ఞానాన్ని పెంపొందించుకుంటే ఈరోజు ఎలా ఉంటాం? ఎంతసేపు మన విజ్ఞానాన్ని పక్కన దోసేసి పనికిరానివన్నీ తీసుకొచ్చి పెట్టారు. చైనా వాడు అభివృద్ధి చెందుతున్నాడు కాబట్టి మనం చెందాలని కాదు, అసలు చైనా వాడు ఏం చేస్తున్నాడో తెలియకుండానే మనము చైనా వాడికి అక్సై చిహ్నం ఇచ్చేసాం, పాకిస్తాన్ వాడికి POK ఇచ్చేసాం, అలాగే జమ్మూ కాశ్మీర్ని కూడా వాడికే అప్పచెప్పేసాం. ఇలాంటివి మన పరిస్థితులు. మళ్ళీ వాడితోటి దెబ్బలాడడానికి 1000 కోట్లు ఖర్చులు, వాడితోటే యుద్ధం చేయడానికి 1000 కోట్లు, అటు చైనా వాడితోటి, ఇటు పాకిస్తాన్ వాడితోటి. ఇప్పటికీ ఆ కాశ్మీర్ సమస్య 370 రద్దు అవనంత వరకు పరిస్థితి ఏంటి? మరి 370 రద్దు అయిన తర్వాత ఈ రోజు సంవత్సరానికి మన దేశానికి 500-600 కోట్లు లాభం, అంటే ఖర్చు అవ్వాల్సినటువంటిది ఆగిపోయి 370 ఎప్పుడైతే రద్దు అయిపోయిందో దానికి ఖర్చు పెట్టేటువంటి డబ్బులన్నీ ఆగిపోయి 430 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ మనకి మిగిలే. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ అంత పెట్టాల్సి వచ్చేది. మరి ఈరోజు మరి అలాగే మొదటి నుంచి చేస్తే ఎలా ఉండేది? పోనీ నెహ్రూ గారు సమస్యను పరిష్కారం చేద్దామని 1960లో వెళ్ళి సమస్యను పరిష్కారం చేసుకొని రాకపోగా మన సింధు జలాలు వచ్చేసారు. ఇది ఎంత దౌర్భాగ్యం మనకి. అదే ఆ జలాలు ఇవ్వకుండా ఉంటే హర్యానా ప్రజలు, పంజాబ్ ప్రజలు బాగా ఉండేవాళ్ళు కదా. ఇంకా మిగిలితే ఉత్తరప్రదేశ్ ప్రజలకు కూడా నీరు వచ్చేది కదా. మరి ఏం చేస్తున్నాం మనం? ఈరోజు ఇవన్నీ కూడా ఇంతమంది ఫేక్ ప్రచారం చేస్తూ మొత్తానికి E20 మీద ఎంత రాద్ధాంతం చేయాలో అంత రాద్ధాంతం చేస్తున్నారు. మళ్ళీ ఏదైనా అంటే మేము నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేమంటున్నారు, నిజంగానే మా కార్లు పోతున్నాయని
కొంతమంది కావాలని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మీరెందుకు అనాలి? నిజాలు మాట్లాడండి, నిజంగా జరిగితే మాట్లాడండి. ఎవడో చెప్పింది మాట్లాడితే మన దేశానికే నష్టం. ఈరోజు జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఉద్యమం వల్ల మన దేశానికే కదా నష్టము. మరి మన పరిస్థితి ఏంటి? మరి ఆలోచించుకోవాల్సింది మనమే, ఎవరో కాదు. ఎవడో ఏదో చెప్తే మనం ఈరోజు ఈ విధంగా మాట్లాడేసి ఇలాంటి ఫేక్ ప్రాపగండలు చేస్తే నష్టం మనకే, వాడికి కాదు. వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఇక మీ ఇష్టం.